వెల్కమ్ టు PM9 న్యూస్. మనం ప్రధానంగా ఈ ప్రాంతంలో అంటే నంద్యాల జిల్లా ప్రాంతంలో కావేరీ సీడ్స్ ఫెయిల్ అయిందని చెప్పేసి ప్రధానంగా ఊటకొండ గ్రామ రైతులు మనల్ని ఆశ్రయించినప్పుడు ఆ ఊటకొండ గ్రామాన్ని సందర్శించిన తర్వాత మీడియాలో PM9 న్యూస్ మీడియాలో వచ్చిన తర్వాత ఈ యొక్క నంద్యాల నుండి యంత్రాంగం కదలడం జరిగింది. కానీ ఆ యంత్రాంగం అంటే మేము సైంటిస్టులమని, మేము ఆ ఆఫీసర్మని, ఈ ఆఫీసర్మని కదిలొచ్చి ఆ పొలాలను సందర్శించడం. అదే తరుణంలోనే కోట్ల ఇక్కడ ఎవరైతే అసెంబ్లీ సభ్యుడు ఉన్నారో ఎమ్మెల్యేగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు కూడా ఆ ఊరిని సందర్శించడం జరిగింది. అయితే చివరిగా ఈ యొక్క సైంటిస్టులు ఏమని రిపోర్ట్ ఇచ్చినారు, రైతులదే తప్పు అని చెప్పేసి ఇచ్చిన తర్వాత ఈ యొక్క సబ్జెక్టు పైన పూర్తి అవగాహనతో ఒక కమ్యూనిస్టు అధినేతగా ఇక్కడ మనతో పంచుకోవడానికి రంగనాయుడు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాను. నమస్తే రంగనాయుడు గారు. ఇప్పుడు ఈ యొక్క కావేరీ సీడ్స్ ప్రధానంగా ఫెయిల్ అయిందని చెప్పేసి అప్పుడు మీడియాలో విరివిగా రావడం జరిగింది. తర్వాత ఇక్కడ ఇంకొక దురదృష్టకరం ఏంటంటే సీడ్ చైర్మన్, రాష్ట్రానికి సంబంధించినటువంటి సీడ్ చైర్మన్ కూడా ఈ యొక్క డోన్ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం, తర్వాత డోన్ అతని ఈ ప్యాపిల్ మండలం ఊటకొండలో ఈ యొక్క సీడ్స్ ఇట్లా జరిగింది. రైతులకు కూడా చూడలేక ఈ యొక్క మీడియాలో రావడం, మా PM9 న్యూస్లో విరివిగా టెలికాస్ట్ చేయడం జరిగింది. అయితే అసలు ఈ సీడ్స్, నకిలీ సీడ్స్ ఏం జరుగుతూ ఉంది అనేది ఈరోజు రైతులపైనే నెపం. అంటే మేము మామూలుగా మా సర్వేలో బనగానపల్లె నుండి లేకుంటే బేదచెర్ల, బనగానపల్లె ఇట్లా అనేక ప్రాంతాల్లో కూడా మేము కూడా చూడడం జరిగింది. ప్రతి ఒక్క చోట ఫెయిల్. దీని మీద ఎట్లా అనుకుంటారు? ఇప్పుడు నంద్యాల జిల్లాలో ప్రధానంగా తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక 3 రాష్ట్రాలకి సీడ్స్ సప్లై చేసేటువంటి సంస్థ, విత్తనాభివృద్ధి సంస్థ నంద్యాలలో ఉంది. దీనికి ఆదినాయకుడిగా ఉన్నటువంటి మాజీ పార్లమెంటు సభ్యుడు పోచా బ్రహ్మానంద రెడ్డి దీన్ని నడుపుతా ఉన్నాడు. ఈరోజు కావేరీ సీడ్స్ అయినా, న్యూజిబీడ్ సీడ్స్ అయినా, లేదంటే ఇంకా అనేక రకాలైనటువంటి సీడ్స్ అయినా అన్నీ కూడా డీలర్షిప్లు మెయింటైన్ చేసేటువంటి వ్యక్తి పోచా బ్రహ్మానంద రెడ్డి. గత 30-40 ఏళ్ళ నుంచి ఆయనే మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. ఈరోజు ప్యాపిలి మండలంలో నేను కూడా చూశాను. PM న్యూస్ 9 మిగతా మీడియా మిత్రులు కూడా గుట్టుకుంట గ్రామాన్ని సందర్శించి మేము కూడా రైతులతో మాట్లాడాం. ఇది రైతుల తప్పు కాదు. సీడ్స్ ఇచ్చేటువంటి అప్పుడే వాళ్ళు నకిలీ సీడ్స్ తయారు చేసి రైతులకి అమ్ముతా ఉన్నారు. రైతు ఒరిజినల్ ఏదో లేదంటే నకిలీ ఏదో కనుక్కోలేడు. ఎందుకంటే అన్నీ ఒకటే ఉంటాయి కాబట్టి రైతుకు విత్తనాలు కావాలా, ఆ విత్తనాలను ఆయన విత్తడం ఆయన బాధ్యత. అది మంచిదా చెడ్డదా అనేది కనిపెట్టాల్సినటువంటి అధికార యంత్రాంగం ఎవరు? సైంటిస్టులే కదా. ఈరోజు సైంటిస్టులు మళ్ళీ రైతు తప్పని చెప్తున్నారు. దీనికి తప్పు మేమనుకునేది ఏమంటే ఈరోజు ఎవరైతే డీలర్షిప్గా ఉన్నాడో, పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడో పోచా బ్రహ్మానంద రెడ్డి నుంచి ముడుపులు తీసుకొనే ఈరోజు అధికారులకు తెలియనటువంటిది ఏం లేదు. ఈరోజు ఏ సీడ్స్ ఇచ్చినారు, ఇది ఒరిజినల్ సీడ్సా, నకిలీ సీడా, దీని వెనుక ఎవరు ఉన్నారనేటువంటిది పక్కగా తెలుసు అధికారులకి. ముందుగా దీనిలో నంద్యాల JDA ఈరోజు జిల్లా వ్యవసాయ అధికారి పైన యాక్షన్ తీసుకుంటే వీళ్ళకి న్యాయం జరుగుతుంది. ఈరోజు వాళ్ళకి 1 ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాలు సాగు చేసుకుని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సంవత్సరం పాటు పంట పండిస్తే ఆ పంటకి కాపాడాల్సినటువంటి చేతికి వచ్చే సమయానికి ఇలా జరిగిందంటే దాని మీద సైంటిస్టులను పిలిపించి సైంటిస్ట్ తీరా ఏం చెప్తున్నాడు, రైతుదే పొరపాటని, లేదా రైతుదో వాతావరణంతో ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటా ఉన్నాడు. ఇది రైతులది కాదు తప్పు. ఖచ్చితంగా దీన్ని డీలర్షిప్ చేసేటువంటి వ్యక్తి పోచా బ్రహ్మానంద రెడ్డి. మన డోన్కి కూడా ఈరోజు సీడ్ కార్పొరేషన్ చైర్మన్గా ధర్మాన సుబ్బారెడ్డి గారు వచ్చినారు. ఆయన కూడా దీని మీద విజిట్ చేసి ఆ రైతులను ఆదుకోవాలి, నష్టపరిహారం చెల్లించాలి. వాళ్ళ క్యాంపెయిన్ చేసి ఎవరైతే డీలర్షిప్ కట్టుకున్నాడో ఆ డీలర్షిప్ నుంచి ఖచ్చితంగా రైతులకు నష్టపరిహారం ఇప్పించాలి. ఇప్పించినప్పుడు ఆయన మీద కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి కూడా, కూటమి ప్రభుత్వానికి చైర్మన్గా ఈ ప్రాంతం నుంచి ఉన్నాడు కాబట్టి ఆయన కూడా మంచి పేరు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలా కాకుండా ఈ నకిలీ సీడ్స్ అమ్మే వాళ్ళని ఏం చర్య తీసుకోకుండా, సైంటిస్టుల పైన ఎటువంటి చర్య తీసుకోకుండా తీరా రైతు పైన ఇలాంటి ముద్ర వేయడం అనేటువంటిది కరెక్ట్ కాదని మేము CBIగా భావిస్తా ఉన్నాం. రాబోయేటువంటి రోజులు వీళ్ళపైన కూడా పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఈ విషయం మీద మన జిల్లా మంత్రి, ఇన్ఛార్జ్ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవులకి ఫిర్యాదు చేశాం, NMD ఫరూక్ గారికి ఫిర్యాదు చేశాం, ధర్మాన సుబ్బారెడ్డి గారికి ఫిర్యాదు చేశాం. నకిలీ సీడ్స్ విత్తనాల వల్ల అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, బలవన్మరణాలకు పాల్పడుతూ ఉన్నారు. ఖచ్చితంగా రైతులపైకి అన్యాయం జరిగేటువంటి సీడ్స్ కార్పొరేషన్ ఏవైతే ఉందో వాళ్ళ మీద దాడులు జరిపించి ACB దాడులు ఈరోజు జరపాలని చెప్పి కోరుతా ఉన్నాం. దానికి ముఠా నాయకుడు పోచా బ్రహ్మానంద రెడ్డి, ఆయన మీద మీరు ఖచ్చితంగా విచారించండి. ఇంకోటి రంగనాయుడు గారు, ఇక్కడ పోచా బ్రహ్మానంద రెడ్డి గతంలో వైసీపీ పార్టీ, ఇప్పుడు కూడా వైసీపీ పార్టీనే ఉన్నారు. తర్వాత ఎవరు తప్పు చేసినా మేము ఉపేక్షించేదే లేదు అని చెప్పేసి టీడీపీ పత్రికల వరకే ప్రకటన సరిపోతుంది తప్ప దీనిలో అంటే మతలబు అంటే ఇప్పుడు
అధికార యంత్రాంగాన్ని కొనేసినారంటవా? ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి సీట్ చైర్మన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీళ్ళని కూడా మేనేజ్ చేసే శక్తి ఉందంటారా? ఇప్పుడు ఆయన 153 కంపెనీలకి డీలర్షిప్గా పోచా బ్రహ్మానంద రెడ్డి బాధ్యత వహిస్తున్నాడు. ఈరోజు వందల ఎకరాలు ఖర్చు పెట్టి సీడ్స్ తయారు చేసేటువంటి సంస్థ నంద్యాలలో ఉంది. దాని మీద ఈరోజు వీళ్ళకి నిజంగా పుడవి ప్రభుత్వం గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడిగా ఆయన పనిచేశాడు. ఆయన పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడే మేము నకిలీ పత్తి విత్తనాల ముఠా నాయకుడిగా పోచా బ్రహ్మానంద రెడ్డిని ఆరోపించాము. విచారణ జరిపించే బాధ్యత వీళ్ళకి కూడా ఉంటుంది. ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఎందుకంటే దీనివల్ల రైతాంగం ఈరోజు రైతులకి రైతు ప్రభుత్వం అది రైతాంగాన్ని మేలు చేస్తాను, ఈరోజు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా నేను 1000 రూపాయలు డబ్బులు ఖర్చు పెడతానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. ఈరోజు అటువంటి రైతాంగాన్ని కాపాడాలంటే ఇటువంటి తప్పిదాలు కూడా సరిచేయాలా, సరిచేసినట్టు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. నిజంగా అట్లాంటి జరిగితే యాక్షన్ తీసుకుంటే వీళ్ళ మీద ఈ ప్రభుత్వానికి కూడా మంచి నమ్మకం, రైతాంగం మీద నమ్మకం కలుగుతుందని చెప్పేసి మేము తెలియజేస్తాము. మీరు చివరిగా ఈ రైతాంగానికి ఏమన్నా న్యాయం జరిగేంత వరకు ఏమన్నా పోరాటం చేయండి. ఖచ్చితంగా మా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కమ్యూనిస్ట్ పార్టీగా రైతాంగానికి ఎప్పుడు అండగా ఉన్నాం. ఈరోజు ఈ జిల్లాలో ప్రధానంగా 90% ఈరోజు భూములన్నీ కూడా 3 రకాల పంటలు పండేటువంటి అవకాశం ఉంది. ఒక డోన్ ప్రాంతం తప్ప మిగతా ప్రాంతాల్లో 3 ప్రాంతాల్లో ఉన్నాయి. రైతాంగానికి కేసీ ఆయకట్టు నీరు కావాలని, అలగలూరు రిజర్వాయర్ కావాలని, అలగలూరు రిజర్వాయర్ పెండింగ్ ఉంది, 32 కోట్ల రూపాయలతో ఇవ్వలేదు. లేదా అనేక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లకు సంబంధించిన అనేక పెండింగ్ ప్రాజెక్టులు కావాలని చెప్పి కోరుతా ఉన్నాం. మన శాసనసభ్యుడు కూడా ఈరోజు డోన్ ఎమ్మెల్యే సూర్యప్రకాష్ రెడ్డి గారు ఒక మంచి కార్యక్రమానికి తెరలేపారు. ఈరోజు డోన్లో నియోజకవర్గంలో ఉన్న చెరువులు నింపాలని గతంలో అనేక చెరువులు కూడా పరిశీలన చేస్తూ ఉన్నాడు. స్వయంగా మేము అభినందిస్తూ ఉన్నాం. అదేవిధంగా బీసీ జనార్దన్ రెడ్డి గారు మంత్రి 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టించి దద్దనాల ప్రాజెక్టుకి నీళ్ళు ఇప్పించారు, సొంత డబ్బులు ఖర్చు పెట్టించి. అట్లాంటి మంచి కార్యక్రమాలు చేస్తే కమ్యూనిస్టులుగా మేము రైతు సంఘంగా ఖచ్చితంగా ప్రభుత్వ పాలకులు ఏ మంచి పని చేసినా మేము అప్రిషియేట్ చేస్తాం. వాళ్ళకి ఏమైనా మేము ఖచ్చితంగా వాళ్ళని అభినందించి రైతాంగాన్ని కూడా ఆ విధంగా మేము తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తాం. ఇప్పుడు మనం ప్రధానంగా ఈ నకిలీ యొక్క సీడ్స్ ముఠాదారుడు ఎవరైతే పోచా బ్రహ్మానంద రెడ్డి ఉన్నాడో దాదాపుగా ఎన్ని కంపెనీలు సార్ మీరు చెప్పింది? 153 కంపెనీలను మొత్తం మేనేజ్ చేసి సైంటిస్టులను కూడా పూర్తి స్థాయిలో మేనేజ్ చేస్తూ ఉన్నాడు. మేము గతంలో కూడా అనేక ఆరోపణలు చేశాం. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే అతనే మొత్తం మేనేజ్ చేస్తున్నాడు. అసలు A to Z అంటే టాప్ టు బాటం కింద నుండి పై వరకు కూడా అతనిదే పాత్ర. కాబట్టి అతని మీద ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. అతను గతంలో వైసీపీ ఎంపీ. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ లేదంటే ఒక సిబిఐతోనో లేదంటే విజిలెన్స్ దాంట్లో చేపించచ్చు కదా, అలాంటివి చేపించకుండా రైతుని నట్టేట ముంచుతున్నారు. కాబట్టి మేము రైతుల పక్షాన నిలబడతాం. తర్వాత ఈ నకిలీ సీడ్స్ పై ఖచ్చితంగా పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు. ఈశ్వరెడ్డి, PM9 న్యూస్.